నేను ఈరోజు చేయబోయే వంటలు ప్రాన్స్ కర్రీ విత్ ఎగ్స్. ముందుగా ఆయిల్ వేసుకుందాం. అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి గోదావరి రొయ్యలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో ప్రాన్స్ ఇగురు పెట్టాను, చాలా మంది లైక్ చేశారు. అలాగే ఈ కర్రీ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ వేసుకున్నాం. దీంట్లోనే చెక్క లవంగా కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ప్రాన్స్ ని ముందు కొంచెం సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఇలాగా బాయిల్ చేసి ఉంచుకోవాలి. రొయ్యలు పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిపాయలు సగం వేగినాయండి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అలాగే బాయిల్ చేసి ఉంచుకున్న రొయ్యలు వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అవి కొంచెంసేపు నూనెలో మగ్గనిద్దాం. నాన్ వెజ్ ఎప్పుడైనా నూనె ఎక్కువసేపు ఉడితే దాని టేస్ట్ ఉంటుంది. నూనెలో రొయ్యలు 10 నిమిషాలు బాయిల్ చేసాను. దీంట్లోకి సాల్ట్ కావాలి. అది బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి చూసి వేసుకోవాలి. రొయ్యలు కొంచెం తక్కువే పడుతుంది. కారం టేస్ట్ కలిపి ఇవన్నీ కలిపాక దీంట్లో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఆయిల్లో మగ్గినవి. ఇట్లా కలుపుకొని బాయిల్ వేస్తుంది. ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే రొయ్యల కూర అండి ఇది కొంచెం ఉడికాక లాస్ట్లో కొత్తిమీర వేసి దింపుదాం. అలాగే ఎగ్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేద్దాం. రొయ్యల కూర అయిపోయింది. దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఎగ్స్ వేద్దాం. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. వేసుకుని 2 మినిట్స్ నుంచి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ రొయ్యల కర్రీ ఇది. చాలా ఎంతో టేస్టీ రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూస్తే ఎలా ఉందో మీరందరూ కూడా ఈ కర్రీని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.